జై గురుదేవ్ దత్త. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 22 ఫిబ్రవరి 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. తిథి నవమి మధ్యాహ్నం 1:19:33 వరకు. నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 5:40:08 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:39:35 నుండి 8:12:50 వరకు. అమృత గడియలు ఉదయం 8:13:08 నుండి 9:56:13 వరకు. రాహుకాలం ఉదయం 9:34:27 నుండి 11:01:54 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు తీసుకే సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గం తీసుకెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గం తీసుకెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవడం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి.
బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోట్యహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వల్ల అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నారాయణ. నారాయణ గారు, ఓకే. నా కుమారుని గురించి అడగల సార్. మీ బాబు పేరు చెప్పండి. నల్లగట్ల ఉపేంద్ర. ఉపేంద్ర. పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ వచ్చేసి 9/11/1993. 93. టైం అండి? టైం వచ్చేసి రాత్రి 8:10. పుబ్బా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. సింహరాశి అంటారు. లగ్నం మిథున లగ్నం అండి. బాబు జాతకరీత్యా మనకి నడిచేటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అవి 2013 నుండి, అంటే ఇంచుమించుగా 11 సంవత్సరాలుగా నడిచే దశలు అంత అనుకూలమైన దశలు కాదు. చేసిన పనికి గుర్తింపు రాకపోవటము,
తర్వాత కోపం ఎక్కువగా ఉండటము, తర్వాత వివాహం ఆలస్యం అవటము, తర్వాత ఇతరులతో మోసగించబడటానికి కారణాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నడిచే పీరియడ్లో. ఇప్పుడు బాబు ఏం చేయాలంటే తప్పనిసరిగా కుజరాహు శని రవికి శ్లోకాలు పఠించాలి రోజు. చేయటం వల్ల దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల అబ్బాయి భవిష్యత్తులో మార్పు వస్తుంది. ఓకే అండి, మీ డౌట్లు ఏం చెప్పండి. సార్ స్వామి, ఇప్పుడు ఇంత గతంలో మ్యారేజ్ చేసిన అబ్బాయికి అమ్మాయి ప్రవర్తన బాగాలేక డైవర్స్ చేసినాం మేము కోర్టులో. అది డైవర్స్ అవుతుందా లేదా? ప్లస్ ఇంకొక విషయం, తల్లిదండ్రుల మీద చిరాకు పడుతుంటాడు ఎప్పుడు. మేమంటే సరిపోదు ఆయనకు. మెయిన్ ఈ 2 ప్రాబ్లాలు ఉన్నాయి సార్. ఒకటండి, అబ్బాయి జాతకంలో వైవాహిక జీవితం బాగుండదు, ఆ డైవర్స్ అనేది క్లియర్ అయిపోతుందిలేండి, అది మీరు లాయర్ ద్వారా తీసుకోండి. తర్వాత అబ్బాయి చికాకు అనేది ఎవరి మీద ఉంటుంది, మీ మీద కాదు. ఇప్పుడు నేను వచ్చిన నా మీద కూడా ఉంటుంది. ఎందుకనంటే ఆ అబ్బాయి యొక్క జాతకం తత్వం అందుకే పరిహారాలు చేయించండి, ఆ అబ్బాయి మార్పు వస్తుంది. ఏం చదువుకున్నాడు అబ్బాయి? బీటెక్ కామర్సా? బీటెక్ సార్, బీటెక్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఈయన? చెన్నైలో చేస్తున్నాడు. మంచిది. ఈ బాబు జాతకంలో కుజరాహు శని రవికి జపాలు చేయించండి. ఆ డైవర్స్ ప్రాసెస్ అనేది వేగవంతం అవుతుంది, మరలా వివాహం జరుగుతుంది, ఆ కోపం అనేది తగ్గుతుంది. ఏం కాదు, నేను చెప్పిన పరిహారాలు చేయండి. బయట వాళ్ళతో బాగుంటాడు సార్, మా తల్లిదండ్రుల అవునండి. అంటే చూడండి సార్, ఎవరైనా బయట వాళ్ళు చికాకు పడితే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? బాస్ని కానీ కలీగ్స్ కానీ చుట్టుపక్కల ఎవరు ఊరుకుంటారు? అమ్మా నాన్న, లేదా చెల్లెలు, అన్నయ్య, తమ్ముడు, భార్య, వీళ్ళు ఊరుకుంటారు కాబట్టి వాళ్ళ మీద చికాకు పడతారు. పైగా మీ అబ్బాయి జాతకంలో కాంబినేషన్స్ ఏంటంటే విపరీతమైన అగ్రెషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, పేషెన్స్ తక్కువ. ఈవెన్ మ్యారేజ్ లైఫ్లో కూడా డిస్టర్బెన్స్ రావడానికి ఈయన కూడా ఒక రీజన్. కుజరాహులు బలంగా కలిసి ఉన్నారు కదా, కొంత అగ్రెషన్ బాగా ఉంటుంది. ఓకే, ఈ అబ్బాయి ఎవరిని చేసుకున్నా మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అందుకని పరిహారాలు చేయించి ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ టైం ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకేనండి? ఓకే సార్, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప పుట్టిన తేదీలు చెప్పండి. 21 ఫిబ్రవరి 97. టైం అమ్మా? 1:25. తెల్లవారితే 21 శుక్రవారం. అవునండి. ఓకే, ఎక్కడ పుట్టింది అమ్మాయి? మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టింది. ఓకే, కర్కాటక రాశి, లగ్నం వృశ్చిక లగ్నం అంటారమ్మా. పాప జాతక రీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. పాప జాతకంలో కుజుడు, చంద్రుడు వీళ్ళు చాలా బలంగా ఉన్నారు, కావున మంచి నాయకత్వ లక్షణాలు, ఉద్యోగపరంగా మంచి స్థితి అన్నీ సూచిస్తున్నాయి. అయితే ఏమవుతుంది, పాప జాతకంలో గురుడు బుధుడు వలన ఆమె యొక్క వివాహ ప్రయత్నాల్లో కొద్దిగా ఆలస్యం అవడము, తర్వాత ఆ అమ్మాయికి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందలేకపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. దానికి కానీ ఏం చేయాలని చెప్తాను. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇమ్యూనిటీను, హార్మోన్స్ ఇష్యూస్ ఉండడానికి కారణం ఉంటుంది. వాటికి గాను పాప కంపల్సరీ గురు బుధ కుజుల యొక్క శ్లోకాలు రోజు చదువుతూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. ఏం చేస్తారు? జాబ్ చేయలేదు ఇంతవరకు చదువుకున్నాక అమ్మాయి? ఓకే, అని రాయమనండి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రాసుకోమని చెప్పండి. అని అమ్మాయికి ఇంకా మంచి జాబ్స్ వస్తాయి. సెప్టెంబర్ తర్వాత వస్తాయి అమ్మా. 25 సెప్టెంబర్ తర్వాత అమ్మాయికి యోగాలు ఉన్నాయి. ఓకే, కుజ గురు బుధులకి శ్లోకాలు చేసుకోవాలి. ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది. దీనివల్ల కొద్దిగా హార్మోన్స్ పరంగా కొద్దిగా చికాకులు ఉండవచ్చు. ఈ పరిహారాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. మంచిదండి, శుభం. జయగురత. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు కార్తిక్ అండి, కార్తిక్ రాజు. కార్తిక్ గారు చెప్పండి. కార్తిక్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. పుట్టిన తేదీ ఎలా అండి? 30 ఏప్రిల్ 1997. ఏప్రిల్ 1997. టైం బాబు? 1997. ఏంటండి టైం అమ్మా? టైం మధ్యాహ్నం 1:30. ఎక్కడ పుట్టారు కార్తిక్ మీరు? మహబూబ్నగర్లో అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కార్తిక్ శ్రవణ నక్షత్రం 3వ పాదం, మకర రాశి, సింహ లగ్నంలో పుట్టారు. ఓకే అండి. జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. అయితే మీ జాతకరీత్యా కుజుడు యొక్క స్థితి, రవి యొక్క స్థితిని బట్టి మనం చూసినట్లయితే మంచి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదనుకోండి, మీరున్నటువంటి వృత్తిలో
చాలా గొప్పగా ఎదుగుతారు అనేటువంటిది సూచిస్తుంది. అయితే మనకి ఎక్కడ వస్తుందంటే శని గురు చంద్రుల వల్ల మనకి ఇబ్బందులు. కావున మీరు శని గురు చంద్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు ప్రొద్దుట పఠిస్తూ 6 దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా బ్రీతింగ్, రెస్పిరేటరీ ఇష్యూస్కి కొద్ది కేర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి కార్తీక్. ఉద్యోగం గురించి అండి. ఉద్యోగం మీ జాతకంలో యోగాలు ఉన్నాయి, కాకపోతే శని గురు చంద్రుల వల్ల మీరు అనుకున్న ప్రణాళికలు ఏవి కూడా నెరవేరడం లేదు. దానికి కారణం మీరే అవుతారు. ఈ శ్లోకాలు రెగ్యులర్గా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. సరేనా? అవునా. ఈ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రజలు అవును, నేను చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, కానీ మీకు లేట్ అయిపోయింది కదా. 97 అంటే ఆల్మోస్ట్ ఈ పాటికి 27 దగ్గర దాటిపోయాయి కదా. అవునండి. ఈ పాటికి రాసి ఉండవలసింది. ఓకే, రాయండి, ప్రయత్నం వదలకుండా రాయండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే అండి. మంచిదండి. జయగురత్. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు కీర్తి గురూజీ. అమ్మా. నేను హైదరాబాద్ లో ఉంటాను గురూజీ. అమ్మా, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని. అబ్బాయి పేరు, పుట్టిన తేడాలు ఇవ్వండి. మోహిత్, ఓకే, 13/11/2007. మోహిత్ 13 నవంబర్ 2007. టైం అమ్మా? 12:10 నుండి 12:20 మధ్యలో గురూజీ. ఓకే, ఎక్కడ పుట్టారు? చిత్తూరు గురూజీ. మీ అబ్బాయి మోహిత్ వచ్చేసి మూలా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. లగ్నం మకర లగ్నం అంటారు, రాశి ధను రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. ఈ బాబు జాతకంలో ఏంటంటమ్మా ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే కుజ, శని, గురు చంద్రుల వలన మనకి ఎక్కువగా ఏకాగ్రత లోపించడము, తర్వాత చదివిన పాఠ్యాంశాలు మర్చిపోవటము, నాకు అన్నీ వచ్చేటువంటి భావన, కోపం ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు బాబుకి కుజ, శని, రవిచంద్రులకి పరిహారాలు చేయించండి. తప్పనిసరిగా మంచి స్థితి అనేది లభిస్తుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. చదువు ఎట్లాగుంది, ఫ్యూచర్? అంతా బాగుందమ్మా, జాతకం బాగుంది, చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, తీసుకోండి అంతే. గవర్నమెంట్ జాబ్స్ ఛాన్సెస్ తక్కువ అండి. గవర్నమెంట్ జాబ్స్ ఛాన్సెస్ తక్కువ. మామూలుగా ప్రైవేట్ జాబ్స్ ప్రయత్నం చేసుకోమని చెప్పండి. ఇంకేం డౌట్ ఉందా? మంచిదండి. జాగ్రత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా చక్కలపల్లి విలేజ్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. పెద్దపల్లి. ఓకే, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి సార్. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం. అబ్బాయి పేరు అభిరామ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 22/06/2022. ఓకే. టైం అమ్మా? టైం 11:33 AM మార్నింగ్. ఎక్కడ పుట్టాడు? పెద్దపల్లినా? పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్ గవర్నమెంట్. మీ అభిరామ్ రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. అవును సార్. ఓకే, సింహలగ్నము, మీనరాశి. మీనరాశిలో పుట్టాడు. బాబు జాతకరీత్యా రవి స్థితి, బుధ శుక్రుడు యొక్క స్థితి చాలా బలంగా ఉంది. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అందువల్ల విద్యా యోగాలు, ఆయుష్ యోగాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఆరోగ్యపరంగా ఏంటంటే కొంతకాలం పాటు జ్వరాలు, జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటివి రావటం, మాట ఆలస్యం కాకుండా చూసుకోండి. ఏదైనా అలాంటి ఇబ్బందులు అనిపిస్తే మీరు శని, చంద్ర, కుజ, రాహుకి ఒక్కసారి జపాలు తప్పనిసరిగా చేయించండి. ఎందుకంటే ఆ అబ్బాయికి మంచి ఫలితాలు వస్తాయి. మీ సందేహాలు ఏంటి చెప్పండి. అబ్బాయి ఇంకా మాట్లాడడం రావట్లేదు. ఇప్పుడు మీకు అదే చెప్పా, మాట ఆలస్యం అవుతుంది, అందుకే పరిహారాలు చేయించమన్నాను. ఓకే, ఒకసారి బాసర తీసుకెళ్ళి ఆ భిక్ష చేయించండి అమ్మవారి దగ్గర. రోజు సరస్వతి ఆకు ఇంట్లో వేసుకుని ఫ్రెష్గా ఉన్నది నీడలో ఎండబెట్టి తేనెతో ఇవ్వండి రోజు. డెఫినెట్గా మాటలు వస్తాయి. మీ అబ్బాయి చాలా గొప్పవాడు అవుతాడు, టెన్షన్ పడకండి, సరేనా? ఇప్పుడు సహజంగా అందరికీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆటిజాలు ఎక్కువయ్యాయి, అర్థమైందా? అది మీ అబ్బాయి జాతకంలో పాపకత్రి యోగాలు ఉన్నాయి. అష్టమ స్థానానికి గురు, కుజ, చంద్రులకు, దశమ స్థానానికి వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడికి పాపకత్రి యోగం ఉంది. ఎవరి జాతకంలో అయితే 2వ స్థానం బలహీనంగా ఉండి పాపకత్రి యోగాలు ఏర్పడతాయో ప్రస్తుత కాలంలో ఆటిజాలు ఎక్కువ వస్తున్నాయి. పూర్వకాలంలో 30 ఏళ్ల క్రితం ఆటిజం లేదు, ఏం లేదు. వెరీ రేర్, ఎవరికో 5 ఏళ్ళకి మాటలు వచ్చాయి. వాళ్ళు ఎంతమంది 1000 మందిలో ఒక్కడు కూడా ఉండేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో ప్రతి 20 మందిలో 5 ఆటిజం వస్తుంది పిల్లలకి. ఎందుకని? మనం ఫ్రీగా వదిలేకపోతున్నాం కదా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా ఆదరించట్లేదు, పిల్లలు ముద్దుగున్న దగ్గర తీసుకోవట్లేదు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఈ పరిహారాలు చేయించండి, బాగుంటుంది, సరేనా? ఇంకో డౌట్ అయ్యారు, చెప్పండి. ఈ పేరు పేర్లో ఏముండదు, అభిరామ్ మంచి పేరు పెట్టారు, ఇంకెందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? పేరులో లేదు. ఇక్కడ బాబు జాతకంలో ఈ పాపకత్రి యోగాలు, గురుచంద్రులు కలయిక. ఇక్కడ ఏమవుతుంది, మీ అబ్బాయి గజకేశ్వరి యోగం ఉందని చెప్తారు. గజకేశ్వరి యోగం కొన్ని సందర్భాల్లో యోగాన్ని ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో నష్టాన్ని ఇస్తుంది.
ఏ యోగం అయినా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? మనం ఎక్కువగా స్వీట్ తిన్నాం అనుకోండి ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా, ఏదైనా వస్తువు బాగుందని తిన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో యోగాలు కూడా నెగిటివ్ ఇస్తాయి. మీ అబ్బాయి జాతకంలో గురుచంద్రులు కలయిక ఆరోగ్య సమస్యలు, వాక్ స్థానాన్ని, కాన్సన్ట్రేషన్ దెబ్బతిట్టడము, నెమ్ముకు సంబంధించిన జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరాలు రావడం ఎన్ని ఇస్తుందన్నమాట. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు ఒకసారి చేయించండి, మంచి వాళ్ళతో చేయించండి, అనుష్ఠాన పనులతో చేయించండి. అర్థమైందా? మంచిది, శుభం. మనం కారుతో మాట్లాడామండి, పెద్దపల్లి నుంచి కాల్ చేశారు. జాతకరీత్యా మనం చూడటం జరిగింది. ఈ అబ్బాయి జాతకరీత్యా ఈ పరిహారాలు మాటలు ఆలస్యం అయితే కనుక ఈ పరిహారాలు చేయించుకోండి అనే పదం మనం వాడాం. యాక్చువల్గా మాటలు సంబంధించి ఒక అబ్బాయి మాటలు రాకపోతే ఎప్పుడు 2 years అయిపోయిన తర్వాత, 3 years అయిపోయిన తర్వాత మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఉన్నాయంటే 3 years తర్వాత తీసుకెళ్తాం. అప్పుడు డాక్టర్స్ మనకు చెప్పడం జరుగుతుంది, ఈ అబ్బాయికి ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఇలాంటి ప్రాబ్లం ఉంది, ADHD ఉందనో, డిస్లెక్సియా ఉందనో, ఆటిజం ఉందనో చెప్పడం జరుగుతుంది. కానీ మనం జ్యోతిర్వైద్యం ద్వారా ఏం తెలుసుకున్నాం? ముందుగానే పిల్లలు పుట్టగానే తెలుసుకోవచ్చు. పిల్లలు పుట్టగానే 11వ రోజు అవగానే, పుణ్యహోత్సవం అవగానే మీరు జాతకం, జ్యోతిర్వైద్యంలో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ని అంటే ఇక్కడ కన్వెన్షనల్ ఆస్ట్రాలజర్స్ కాదండి. కన్వెన్షనల్ ఆస్ట్రాలజర్ అంటే ఏమవుతుంది? నాగదోషం ఉంది, రాహుకేతు దోషాలు ఉన్నాయి, సర్ప దోషాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి, మీ ఇంట్లో చిన్నప్పుడు పావును చంపారు, పొలాల్లో, ఇవంతా కన్వెన్షనల్ మోడ్లో ఉన్నటువంటి ఆస్ట్రాలజీ అవుతుంది. దానిలో మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ఏమి ఉండదు. మనకి మెడికల్ ఆస్ట్రాలజీ, జ్యోతిర్వైద్యం ఉండేది ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజర్ని మీరు సంప్రదించి పూర్తి జాతక విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ అబ్బాయికి రావడానికి ఆటిజం కానీ డిస్లెక్సియా అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? జాతకరీత్యా 2వ స్థానం వాక్ స్థానం, తర్వాత ఆలోచన ఇనిషియేట్ అయ్యేది, ఆలోచన శక్తిని ఇచ్చేటువంటిది 5వ స్థానం, పంచమాధిపతి. ఈ కాంబినేషన్స్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవరి జాతకంలోనైనా 2వ స్థానానికి కానీ 2వ అధిపతికి పాపకత్రయోగా ఏర్పడిన 2వ అధిపతి 6, 8, 12 అధిపతులతో కలిసిన 2వ స్థానమందు 6, 8, 12 అధిపతులు ఉన్న 6, 8, 12 స్థానానందు 2వ అధిపతి ఉన్న ఇదొకటి. తర్వాత బుధుడు చాలా బలహీనపడ్డా, బుధుడు పాపకత్ర యోగాలు ఉన్న, బుధుడు వక్రించి రవితో కలిసి ఉన్నప్పుడు పాపాధిపతి, చాలామంది బుధాదిత్య యోగం అనుకుంటారు. అలాగే బుధుడు పాపాధిపత్యం వచ్చినప్పుడు కుజుడితో కలిసిన, కుజబుధుల యొక్క కాంబినేషన్, గురు కుజుల యొక్క కాంబినేషన్ ADHD వస్తుందండి. ఓకే, తర్వాత ఈ బుధ రాహుల్ కాంబినేషను, గురుచంద్రులు, ఈ కాంబినేషన్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఆటిజం అనేది ఎక్కువగా రావడానికి కారణం అవుతుంది. డిస్లెక్సియా అనేది 2nd house, 5th house ఎఫ్లిక్షన్స్ బాగా ఉన్నప్పుడు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి జ్యోతిర్వైద్యంలో ముందుగానే సూచనలు మన పరాశర మహాముని చెప్పడం జరిగింది. ఓకే, వాటిని మన ఫార్ములాని డీకోడ్ చేసుకోగలిగితే ఈ రోజుల్లో, అందుకే ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీ అన్న ఆ రోజుల్లో చెప్పేసింది వదిలేస్తాం, మనం ఏదో పూజలు చేస్తామండి. ముందుగా కనుక డీకోడింగ్ కనుక చేయగలిగితే ఆస్ట్రాలజీలో డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ బాబు జాతకంలో చంద్రగురుల యొక్క కలయిక, సహజంగా ఏమనుకుంటారు? చంద్రగురు కలిస్తే గజకేశ్వర యోగం అద్భుతం అనుకుంటారు. గజకేశ్వర యోగం వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో, ఎంత చాటటికుండా అవుతారో, ఎంతమంది సీఎంలు అవుతారో, సినిమా స్టార్లు అవుతారో, అలాగే ఎంతోమంది డిప్రెషన్లోకి వచ్చి ఉంటారు, ఎంపీసీమా, న్యూమోనియా, చాలా ఈ ఎక్స్ట్రాడనరీగా ఇబ్బందులు ఎక్కువగా ఇబ్బంది పడ్డేవాళ్ళు, తర్వాత క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు, గురుచంద్రుల కాంబినేషన్లో మాటలు ఆలస్యమైన వాళ్ళు, డిప్రెషన్ వచ్చిన వాళ్ళు, ADHD ప్రాబ్లమ్స్, బైపోలర్ డిజార్డర్స్, అనేక రకాల హాలుసినేషన్తో బాధపడే వాళ్ళు గురుచంద్రుల కలయికలు కూడా ఉంటాయి. అందువల్ల ఒక యోగాన్ని మనం, మన జాతకం యోగం ఉందని సంతోషపడాల్సిన అవసరం లేదు, మన జాతకాలు బాలేదని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రెండింటిని మనం కరెక్ట్ చేసుకోవాలి, డీకోడింగ్ చేయగలగాలి. జాతకాన్ని చేసినట్లయితే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల ఎవరైతే దివ్యజ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో, మీ పిల్లలు పుట్టినప్పుడు, రీసెంట్గా ఎవరో జాతకరీత్యా అమ్మాయి పుడితే ఇబ్బంది వస్తుందని చెప్పారు, ఇదే అంటున్నారండి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఒకళ్ళు పుట్టడం వల్ల ఒకరికి ఇబ్బంది ఏమి ఉండదండి. జాతకంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ వేరే వాళ్ళ మీద ఉండదు. ఇక్కడ ఏమవుతుంది? ఆ జాతకంలో సూచనలు ఉంటాయి. ఇప్పుడు పిల్ల పుట్టింది, భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నాడు, అమ్మాయి జాతకంలో. అలాగే తండ్రి జాతకంలో పంచమాధిపతి ఒక మహర్దశ నడుస్తున్నప్పుడు పంచమాధిపతికి 6వ, 8వ వ్యయాధిపతులు, భాగ్యాధిపతికి పితృకారకుడు రవి బలహీనంగా ఉన్నప్పుడు పాప పుట్టినప్పుడు తండ్రికి నష్టం వస్తుంది అనుకుంటారు. తండ్రికి పాప పుడతాం వల్ల రాలా, అది ఆల్రెడీ ఆయన జాతకంలో ఇండికేషన్స్ ఉన్నాయి, పిల్ల పుడుతుంది, నష్టాలు జరుగుతాయి. అందుకని ప్రతిదీ కూడా జాతకంలో యోగాన్ని అవయోగాన్ని మనకు ఆపాదించుకుని అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు బాధపడద్దు. కావున జ్యోతిర్వైద్యం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ముందుకు వెళ్ళటం వలన జ్యోతిర్వైద్యం ద్వారా డాక్టర్ల యొక్క సలహాలు సరైన టైంకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? హన్మకొండ, వరంగల్ జిల్లా అండి. మా చిన్న బాబు గురించి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పుట్టిన తేదీ 9/3/2022. అమ్మా టైం అమ్మా 2002. 2002.
2. టైం చెప్పండి. 10:45. పొద్దున. ఉదయం అండి. ఓకే. ఎక్కడ పుట్టాడు? అక్కడ వరంగలేనా? వరంగల్ హన్మకొండ కళ్యాణి. హన్మకొండ. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. అవునండి. మకర రాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజు మహర్దశ. కుజుడు చాలా బలంగా ఉన్నాడు. అయితే మనం తీసుకోవాల్సిన జాతకరీత్యా ఏంటంటే విద్యాయోగాలు, మంచి ఉద్యోగము అన్నీ చూపిస్తుంది. జాతకరీత్యా శని రవి బుధులు బలంగా ఉండటం వలన ప్రస్తుతం నడిచేటువంటి దశ కూడా బాగుంది. అయితే మనకి ఫలితాలు ఎక్కడి నుంచి పూర్తిగా రావడం లేదు. అంటే రాహు గురు గ్రహాల వల్ల మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కావున రాహుకి గురుడికి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. తప్పనిసరిగా ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు అనేది ఉందమ్మా. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మధ్యలో డిస్టర్బ్ అవుతుంది సార్. ఫస్ట్ బిఎస్ అనుకున్నాం, అందరూ జాబ్ దొరుకుతుందని అనుకున్నాము. ఆ జాబ్ లో జాయిన్ చేద్దాం అనుకున్నాం. బీటెక్ అనుకోసం మళ్ళీ బీటెక్ అయినాక ఇదే పూర్తి చేద్దాం అనుకున్నాం. గవర్నమెంట్ జాబ్ ఉందా సార్? ఉందా? కాదు, ఇప్పుడు ఏంటి బీటెక్ అయిపోయింది అబ్బాయిది? బిఎస్సీ అయిపోయింది. గురుడు రాహుకి శ్లోకాలు చేయమని చెప్పండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, మంచి ఫలితాలు వస్తాయి. అబ్బాయి జాతకం బాగుందమ్మా, ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేవు. అర్థమవుతుందా? మనకి ఇబ్బంది అంతా కూడా ఈ కాంబినేషన్స్ వల్లనే. ఇవి కరెక్ట్ చేసుకోండి, కలిసి వస్తుంది. మంచిది. జగరత్. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. అమలాపురం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. పుట్టిన తేదీలు చెప్పండి. 18/5/1975. టైం అండి? నైట్ 8 గంటల. ఎక్కడ పుట్టారు? లూటుపూర్ అండి. మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. సింహరాశి లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజుడు యొక్క మహర్దశ. మీ జాతకరీత్యా ఏంటంటే గురుడు కుజుడు వీళ్ళందరూ బలంగా ఉన్నారు. ఒక మంచి స్థితి అనేది సూచించినప్పటికి కూడా బుధ శని శుక్రుల యొక్క ప్రభావంలో సుఖయోగాలు బలహీనంగా ఉండటము, తర్వాత బంధువులతో ఇబ్బందులు కానీ మిత్రులతో ఇబ్బందులు కానీ ఎదుర్కోవడము, అంత లిటిగేషన్స్ అనమాట, చికాక్గా ఉంటుంది. దానికి కాను లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధిస్తూ శని శుక్ర బుధులు శ్లోకాలు పఠించండి. మీ డౌట్ ఏం చెప్పండి. అదే సార్, ఎప్పుడు జాబ్ ఎప్పుడు చేసినట్టు ఉండదు నాకు, అది అడుగుదామని. అదండి, జాబ్ స్థిరంగా లేకపోవడానికి కారణాలు ఇవే. ఇవి రోజు శ్లోకాలు చేయండి, బాగుంటుంది. మీరు ఏం చేస్తుంటారు జాబు? ప్రైవేట్ కంపెనీలో. ప్రైవేట్గా చేస్తుంటారు. ఓకే అండి. ఇవి చేసుకోవాలి సార్ శ్లోకాలు? శని శుక్ర బుధులు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. జగరత అమ్మ, నమస్కారం అమ్మా. మా బాబు గురించి తెలుసుకుందామని. అమ్మా, మీ బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. బాబు పేరు సతీష్ అండి. 30వ తారీఖు 9వ నెల 96 పుట్టాడండి. సెప్టెంబర్ 30, 96. అవునండి. టైం అమ్మా? టైము రాత్రి 10:40 అండి. ఎక్కడ పుట్టారు? వైజాగ్లోనే. కృతికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశి మిథున లగ్నంలో జన్మించాడు బాబు. బాబు జాతకరీత్యా గురు స్వక్షేత్ర స్థితి, వర్గోత్తమ స్థితి, తర్వాత బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉండటం వల్ల తెలివితేటలు బాగుంటాయి, అంతా బాగానే ఉంది. అయితే ప్రస్తుతం నడిచేటువంటి దశ పాపకత్రి యోగంలో ఉండటం వల్ల సుఖయోగాలు తక్కువగా ఉంటాయి. ఆ అబ్బాయికి ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఉద్యోగం లభించకపోవటము, తర్వాత సుఖ సౌఖ్యాలు లభించకపోవటము, తెలియనటువంటి పనులకు కూడా ఇన్ని మీద నెపాలు పడతాయి, కొంచెం చికాకుగా ఉండాలి. అలా ఆరోగ్యం మీద బ్యాక్ పెయిన్, మైగ్రేన్ లాంటి వాటికి కారణం అవుతుంది. కావున మీరు ఏం చేయాలంటే కుజ రాహు శనికి శ్లోకాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. నా డౌట్ అంటే నేను ఒక దగ్గర జాతకం మేషరాశి కృత్తికా నక్షత్రం అని చెప్పారండి. అవునండి, చూడమ్మా, జస్ట్ 26 సెకండ్ల తేడాతో మారిపోయింది. ఎంత? 26 సెకండ్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మాన్యువల్గా కంటే కూడా మనకి కంప్యూటర్లో కరెక్ట్గా వస్తుంది. అర్థమైందా? అందువల్ల కృతిక 2వ పాదం అయింది. కుజ రాహు శని చేయించడం కాదు, మీ అబ్బాయి శ్లోకాలు చదువుకోవాలి ఫస్ట్. రాహు శని శని. అవునండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరో కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మా, నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా బాబు గురించి అండి. బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. బాబు గణేష్ సాగర్ అండి. ఓకే, డీటెయిల్స్ ఇవ్వండి. ఆగస్టు 3, 2009 అండి. ఉదయం 6:23 పుట్టాడండి. ఎక్కడమ్మా?
కాకినాడ అండి. కాకినాడ. బాబు వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం ధను రాశి కర్కాటక లగ్నంలో పుట్టాడమ్మా. అవును సార్. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. బాబు జాతకరీత్యా ఏంటంటే ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే శని బుధుల వలన ఎక్కువగా చికాకులు ఎక్కువ కనిపిస్తున్నాయి. బాబు శని బుధ చంద్రులకి శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. 2024 మార్చి నుండి అంటే ఇంచుమించుకు ఒక 10 నెలల నుంచి ఆ అబ్బాయికి ఆరోగ్యం మీద ఏకాగ్రత మీద కొద్దిగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే తప్పనిసరిగా శని బుధ చంద్రకేతువుకి పరిహారాలు చేయించుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే వాడి భవిష్యత్తు ఎట్లా ఉంటుందని కనుక్కుందాం. అమ్మ జాతకంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటికి నేను చెప్పిన పరిహారాలు పాటించండి, అంతా బాగుంటుంది. వాళ్ళ నాన్నగారికి ఒకసారి చూస్తారండి. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 22, 1969 అండి. 69. టైం అమ్మా? మధ్యాహ్నం 12:20. ఎక్కడ పుట్టారు ఈయన? విజయవాడ అండి. చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. తులారాశి తులాలగ్నం అండి. ఓకే, తులాలగ్నం కరెక్టేనా? మీకు తెలుసా తులారాశి అని? అవునండి. అవును. జాతకరీత్యా ఏంటంటే అమ్మా వీరికి కూడా మంచి యోగాలు ఉన్నాయి. యాక్చువల్గా నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఫైనాన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చాలా గొప్ప పొజిషన్లో ఉండాలి జాతకరీత్యా. అయితే ఈ కాంబినేషన్స్ ఏమయ్యాయంటే కొంత పాపకత్రి యోగాల వల్ల ప్లానింగ్ అనేది కరెక్ట్గా వెళ్ళడం వల్ల, అందువల్ల ఆయన ఏం చేయాలంటే శనికి సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకోవాలి. అమ్మా శని ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది, జాతకం అంతా బాగుంది. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చేస్తుంటారు ఈయన? ఈయన కొంచెం హెల్త్ బాగోక ఇంట్లోనే ఉంటున్నారండి. ఇంతకుముందు లెక్చరర్ చేసేవారు. ఓకే అండి. ఏ సబ్జెక్ట్ అండి? మ్యాథ్స్ అండి. మ్యాథ్స్. ఓకే అండి. ఇప్పుడు శనికి పరిహారాలు చేయించండి, సెట్ అవుతుంది. ఎందుకు హెల్త్ బాగాలేదంటే అమ్మ మధ్యలో 2021-24 మధ్యలో మంచి పీరియడ్ కదా ఆయనకి, అందువల్ల ఆరోగ్య సమస్యలు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఇవన్నీ కూడా డెఫినెట్గా మంచి. శనికి ఒక్కటికే జపం చేయించండి చాలు. ఓకేనమ్మా, ధన్యవాదాలు. శుభం అండి. చేస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం గురువు. అమ్మా చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? లక్ష్మీదేవి అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే గురువు గారు. పుట్టిన తేదీ ఇవ్వండి. 4/1/1989 ఉదయం మధ్యాహ్నం 12:50 ఎక్కడ పుట్టారు? కడప డిస్ట్రిక్ట్. అనురాధ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశి మేష లగ్నంలో పుట్టారమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు యొక్క మహర్దశ. జాతకరీత్యా ఏంటంటే రవి గురులు చాలా బలంగా ఉన్నప్పటికి కూడా మీ జాతకంలో చంద్రుడు శుక్రుడు కుజుడు యొక్క స్థితిగతులు బుధుడు బలహీనంగా ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం బలహీనంగా ఉండటం, ఇతరులతో మోసగించబడటానికి చికాకు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎన్ని చూపిస్తున్నాయి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానికి కాను మీరు ఏం చేయాలంటమ్మా చంద్ర శుక్ర బుధ రాహులకి రోజు శ్లోకాలు చేయండి. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే ఆరోగ్యపరంగా సమస్యలు అంటే నాకు మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ బాధిస్తుంది. నేను స్కూల్ డేస్ నుంచి కూడా ఈ నొప్పితో బాధపడుతుంది. అదొక్క సమస్య ఆరోగ్యపరంగా ఉంది. దాని ద్వారా ఏమన్నా విపరీతమైన సమస్య అంటే ఎక్కువ ఈ తలనొప్పిలోనే ఇట్లా క్యాన్సర్లు ఉన్నాయి కదా. ఓకే ఓకే, అలా ఏమి ఉండదమ్మా, అలా ఏమి ఉండదు. కానమ్మా మైగ్రేన్కి మందు లేదు. మైగ్రేన్ తగ్గాలంటే మీరు ఎక్కువగా రోజు ధ్యానం చేయండి. అర్థమైందా? మీరు ఎన్ని మందులు మార్చినా మైగ్రేన్కి మందు రాదు. అర్థమైందా? ఎంత అడ్వాన్స్మెంట్ అయినా అందువల్ల మీరు ధ్యానం చేయండి, మైగ్రేన్ కంట్రోల్లో వస్తుంది. ఓకే గురువు. ఇంకొక సమస్య గురువు, పెళ్ళయి 13 ఏళ్ళు అయింది గురువు గారు. పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆనందం, సంతోషం లేకపోవడం, ఏదో అనుకున్నా కానీ ఇబ్బందిగా ఉండడం ఉంటుంది. అవునమ్మా, ఏం లేదు. ఇందా నేను అన్నాను కదా, కుటుంబ సౌఖ్యం సరిగా లేకపోవడానికి కారణం చంద్రశుక్రుడు అష్టమ స్థితిలో ఉంటాం. దానికి కూడా రెమెడీ ఏంటంటే నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల, డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేసుకోవడం వల్ల కొంత మార్పు వస్తుంది. వయో జీవితంలో మార్పు అనేది వస్తుంది. ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం గురు. అమ్మ నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు మౌనిక గురువు గారు. అమ్మా మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు పుట్టిన తేదీ ఇవ్వండి. 3 ఆగస్టు 2020. టైం అమ్మా? 7:10. రాత్రి సాయంత్రం? సాయంత్రం 7:10. ఆ రోజు సోమవారం. అవునవును. ఎక్కడ పుట్టాడు, ఏ ఊరు? అనంతపురం జిల్లా. మా ఊరి పేరు బి పప్పూరు, నార్తల మండల్. ఓకే ఓకే. శ్రవణ నక్షత్రం 2వ పాదం మకర రాశి మకర లగ్నంలో పుట్టాడు అబ్బాయి. ఓకే. బాబు జాతకం రీత్యా యోగాలు అయితే బాగానే ఉన్నాయి. ఆయుష్ కానీ విద్యా యోగాలు అన్నీ కూడా బాగున్నాయి.
అయితే జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటే మీరు శుక్రుడికి, రాహుకి, రవికి పరిహారాలు చేయించండి. ఎందుకు చేయించాలంటే చిన్న చిన్నవి ఎలర్జీస్ కావచ్చు, మాట సరిగా పలకపోవడం, ఫాస్ట్గా రావడం ఇలాంటివి ఉంటాయి కొద్దిగా. దానికోసం ఈ పరిహారాలు చేయించండి. మొండితనం అని ఈ కారణాల వల్ల వస్తాయి. అందువల్ల రవి, మొండితనం ఉంది గురువుగారు. శుక్ర, రాహు, రవికి పరిహారాలు చేయించండి. ఓకే. సరేనమ్మా, మీ డౌట్ ఏం చెప్పండి. సరే, ఏం లేదు, తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని. ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుందమ్మా, టెన్షన్ లేదు. ఈ ఎలా అయితే బర్త్డే గిఫ్ట్లు కొంటుంటారో సంవత్సరానికి ఒకసారి నేను చెప్పిన జపాలు చేయించండి. అర్థమైందా? ఓకే గురువు. గిఫ్ట్ కంటే ప్రధానం ఈ పరిహారాలు. లైఫ్ చేంజ్ అవుతుంది. సరేనమ్మా? సరే గురువు. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. హలో, నమస్తే సార్. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు నరేంద్ర అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నరేంద్ర గారు? నేను ఈస్ట్ గోదావరి అండి, కొవ్వూరుపాడు నుంచి మాట్లాడుతాను సార్, గోపాలపురం మండలం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే సార్. పుట్టిన తేదీలు చెప్పండి. 1998 ఫిబ్రవరి 20 సార్. 20? అవును సార్, ఫిబ్రవరి 1998. అవును సార్. శుక్రవారం అవుతుంది. టైం అండి? మార్నింగ్ 11 AM సార్. 11. ఎక్కడ పుట్టారు? నేను కొయ్యగూడెం సార్, హాస్పిటల్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అనురాధ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. ఇప్పుడు సార్ మేష లగ్నం అంటారు, రాశి రుచిక రాశి. అవును సార్. మీ జాతకరీత్యా ఏంటంటే మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదనుకోండి ప్రైవేట్లో కూడా గొప్పోళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎందుకు కలగలేదు అంటే ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. మీరు శని బుధ కేతువుకి శ్లోకాలు చేయండి రోజు, అన్ని విధాలుగా బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఎలాంటి జాబులు ట్రై చేస్తే మంచిది అంటారు సార్? మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? నేను ITI చదువుకున్నాను సార్, ఇంటర్ వరకు చదివాను. ఏంటేమో ITI చదివారు? ఫిట్టరా ఎలక్ట్రికల్? ఓకే. అంటే జాబ్స్ జాయిన్ అవుతున్నాను సార్, ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ మానేయడం, ఏదో గొడవ రావడం, మానేయడం అలా జరుగుతుంది సార్. 4-5 మారాను. అవును, గొడవ అనేది కామన్గా వస్తుంది. నువ్వు కోపం తగ్గించుకోవాలా, ప్రతి ఒక్కరు మాట అంటారు, పని చేయిస్తారు. అందులో నువ్వు ITI అంటున్నావు కాబట్టి ఎక్స్ట్రా వర్క్ చేయిస్తారు. అవునా? అవును సార్. మరి జాబ్ కూడా మీకు ఆన్ రోల్ రావు, ఆఫ్ రోల్ వస్తాయి జాబ్స్ మీకు. ఆఫ్ రోల్ అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఇష్టం వచ్చిన 12 గంటలు పని చేయాలి నువ్వు. అవునా? వాల్యూ ఉండదు. మరి అందుకని నువ్వు చదువుకో మంచిగా. డిగ్రీ నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు వ్యవసాయం సార్. చదువుకో, కుదిరితే డిగ్రీ చదివిస్తానంటే, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదంటే డిగ్రీ చదువుకోండి, మంచి ఉద్యోగాలు వస్తాయి. సరేనా? ఫ్యామిలీ పరంగా బాగా ఎక్కువ ఇబ్బందులు ఉంటే ఇప్పుడు నువ్వు ఒకటి చాలు ఇంట్లో సమస్యకి. ఎందుకని చదువు అయిపోయి 5-6 ఏళ్ళు అయిందా, 8 ఏళ్ళు అయిందా? అవును సార్, 10 ఏళ్ళు అయినప్పుడు మరి ఇంట్లో ఉంటే నువ్వే సమస్య అవుతావుగా. ఆ భారం అని అనరు కానీ ఇంట్లో సమస్య. నువ్వే సెటిల్మెంట్ అయినప్పుడు గొడవలు అవుతాయి గ్యారంటీగా. నువ్వే ఒక కారణం. నీ సెటిల్మెంట్ ఒక కారణం అవుతుంది. ఒక 10 సమస్యల్లో 9 సమస్యలకు కారణం నీదే అవుతుంది. అందువల్ల నువ్వు ఫస్ట్ మంచి జాబ్ జాయిన్ అవ్వు. నువ్వు ప్రయోజకుడు అయ్యావని చెప్పి మీ అమ్మ నాన్న సంతోషపడతారు. చుట్టుపక్కల వాళ్ళు అరే ఏంటి ఇంకా నరేంద్రకి జాబ్ రాలేదు అనగానే నాన్న డీలా పడతాడు, అమ్మ డీలా పడుతుంది. నువ్వేమో అమ్మని నిలుచుకుంటావు. ఇవన్నీ కామన్, ప్రతి ఇంట్లో ఉండేవి. అలా కాకుండా నువ్వు నిర్ధారణ చేసుకో, జాబ్కి వచ్చేసాయి ఎక్కడో చోట. జాబ్ వచ్చేయమనగానే ఏదో ఒకటి అలా డిసైడ్ కాకుండా మంచి చోట జాయిన్ అవ్వండి. సరేనా? నేను చెప్పిన శ్లోకాలు శని కేతు బుధులు చెయ్యి. నీకు రేపు జూన్ తర్వాత జాబ్ కన్ఫర్మ్ అయ్యేది ఏదో ఒకటి. తర్వాత కష్టపడి చదువుకో, ఈవినింగ్ కాలేజ్ లేకపోతే కరెస్పాండెన్స్ చెయ్యి. డెఫినెట్ నువ్వు సక్సెస్ అవుతా. నీకు గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. సరేనా? ఈ స్టాక్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ అంటే ఏం చేస్తావు చెప్పు. నువ్వు ఏం చదువు, దాని మీద ఏం చేసావు, కోర్స్ ఏం చేసావా? లేదు సార్. నువ్వు అది తీసుకుని దాంట్లో సర్టిఫికేషన్ తీసుకుని కష్టపడ్డావు అంటే ఓకే. BSc స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక ఎగ్జామ్ పెడతారు, అది క్లియర్ చేసి సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత కొద్దిగా BCom ఏదైనా కరెస్పాండ్ చేసుకుని అప్పుడు నువ్వు బ్రోకరేజ్ ఫార్మ్స్లోనో ఎక్కడైనా జాయిన్ అయితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని 4 ఎక్కడో వీడియోలో చూసేసి స్టాక్ మార్కెట్ పెడతాను దెబ్బతింటాం, అప్పులు పాలవుతాం మనం. ఈజీ మనీకి అలవాటు పడకండి దయచేసి. ఈజీ మనీ వైపు వెళ్ళొద్దు. ఓకే, జాగ్రత్త. శుభం. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సతీష్ అండి. నేను సత్రపల్లి, ఇంత ముందు గుంటూరు అండి, ఇప్పుడు పల్నాడు జిల్లా సార్. ఓకే. మా పాప పెద్ద పాప మనీషా అంటుంది. మనీషా పుట్టిన తేదీలు చెప్పండి. అక్టోబర్ 14, 1998 సార్. టైం అండి? సాయంత్రం 6:15 నుంచి 6:30 లోపు సార్. ఓకే. ఎక్కడ పుట్టింది? సత్తెనపల్లినా? అవును సార్, సత్తెనపల్లి పక్కన అంత 3 కిలోమీటర్లు సార్. అమ్మాయి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 2వ పాదం పుట్టిందండి. మేష లగ్నం అంటారు, రాశి కర్కాటక రాశి. సార్ జాతకరీత్యా ఏంటంటే శని చాలా బలంగా ఉన్నాడు,
గురుడు బలంగా ఉన్నారు, చంద్రుడు బాగున్నారు, కావున మంచి యోగ జాతకము. అయితే ఈ పాప జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ కొంత బలహీనంగా ఉండటం వల్ల మీ పెళ్లి ప్రయత్నాల్లో కొద్ది చికాకులు రావచ్చు. పెళ్ళి అయ్యాక కూడా కొన్ని చికాకులు ఉంటే కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. దానికి కాను రవి శుక్ర కుజ బుధులకి జపాలు చేయించుకోవాలి. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చేస్తుంది పాప? సార్ పాప ఎంకామ్ చదివింది సార్. పెళ్ళంటే ఇప్పుడు వద్దు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటుంది. ఆల్రెడీ పాప వచ్చేసరికి ఎస్ఐ పోస్ట్ ఒకసారి మామూలుగా ఆల్రెడీ అన్ని సెలెక్ట్ అయింది. దాని తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన మా ఫైనల్ ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో రాసింది 2 మార్కుల మీద పోయింది సార్. పాప వచ్చేసరికి ఇప్పుడు నాకు అసలు పెళ్ళంటూ వద్దు, నాకు గవర్నమెంట్ జాబ్ పక్క గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అది పోలీస్ జాబ్ మీద బాగా ఇంట్రెస్ట్ పడుతుంది సార్. ఓకే ఓకే, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది 26 మే తర్వాత వస్తుంది. 2026లో వస్తుంది గవర్నమెంట్ జాబ్ అమ్మాయికి. కానీ పాప రవి శుక్ర బుధులకి జపాలు చేసుకోమని చెప్పండి రోజు. సార్ రవి శుక్ర బుధులు. అది ఈ పాప పెళ్లి యోగం అనేది ఎప్పటి నుంచి ఉంటుంది సార్? పెళ్లి యోగం నడుస్తుందండి. ఆమె జాబ్ వచ్చాక చేయడం బెటర్ అండి. పెళ్లిలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కదా, ఆమె జాబ్ చేయనండి ఫస్ట్. ఓకే ఓకే, 26 మే తర్వాత చేయండి పెళ్లి. 2026 మే తర్వాతనే పెళ్లి. ఓకే సార్. సార్ సార్ ఇంకో పాప సార్. చెప్పండి పేరు. ఆ పాప పేరు మమత అండి. మమత 4 అక్టోబర్ 2002లో జన్మించింది సార్ ఈ పాప. 2002. టైం అండి? టైం వచ్చేసరికి రాత్రి 9:45 సార్. ఏమై కూడా సత్యనపల్లేనా? సార్ మొత్తం సత్యనపల్లి సార్, ముగ్గురు పాపలు. చూడండి, పుబ్బా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. సార్ వృషభ లగ్నంలో పుట్టింది అమ్మాయి. రాశి సింహరాశి అంటారు. పాప జాతకం కూడా చాలా బలంగా ఉంది. ఈ అమ్మాయికి కూడా గవర్నమెంట్ జాబ్ యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ పాపకి కుజుడిని ఒక్కటి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధించాలి. ఈ అమ్మాయి జాతకం చాలా చాలా బాగుంది. కాకపోతే సక్సెస్ రాకపోవడానికి కారణాలు కొద్ది గైడెన్స్ ఒకటి, మీరున్నటువంటి స్థితి అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొద్దిగా చదివించే ఒప్పుకుంటే కొద్దిగా చదివించండి మళ్ళా. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే అండి, మంచిదండి, శుభం, జయగురత్త. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. వారు 1968లో పుట్టారు. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. రోజు దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తూ కాల్ రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, జాతకం బాగాలేదంటే జాతకం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం చాలామంది చెప్పుకుంటాం జాతకం బాగుంది. మరి 2003 తర్వాత 2007 తర్వాత అంత నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి? 2003కి చక్కగా ఉన్నారు, తర్వాత ఎందుకు బాగాలేదు అంటే జ్యోతిష్యాన్ని మామూలుగా ఏం చేస్తాం, మనం పూజ చేసుకోవడం అని, లేకపోతే గోచారరీత్యా మనం మాట్లాడుకొని ఏలినట్సేనో నాగదోషం, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, లేదా ఏదో పితృశాపాలు అన్నట్లు మనం వెళ్ళటం జరుగుతుంది. ఎక్కువ భాగంగా అవే జరుగుతాయి, పూజలు జరుగుతాం. మరి ఆయన అన్ని పూజలు చేసి ఉంటారు. 60లో పుట్టిన ఆయన వ్యవసాయదారుడు, డెఫినెట్ పూజ అనేది చేస్తారుగా. మరి పిల్లలకి ఏమవుతుందండి, చూసిన వాళ్ళకి కలిసి రాలేదు, అందుకని జ్యోతిష్యం నమ్మకం లేదు. అక్కడ ఫాల్ట్ ఏమవుతుంది, నా బోటోళ్ళది అవుతుంది. ఎవరైనా సరే నాకు జ్యోతిష్యం పూర్తిగా రాకపోవడం వల్ల నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఏదైనా చెప్పి పంపించాం, బాబు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి చేసుకోను, లేకపోతే అమ్మవారికి అభిషేకం చేయను, మంచిదే చేసుకోవడం వల్ల. కానీ రిజల్ట్ రావట్లేదు మనకి. రిజల్ట్ అనేది మనం గత వారం కూడా చెప్పుకున్నాం, 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కర్మ తీవ్రత, నడిచే దశ, తర్వాత మనం చేసే పరిహారాలు కానీ, మనకి చెప్పేటువంటి జ్యోతిషులు కానివ్వండి, మనకి పరిహారాలు చేసే వ్యక్తి యొక్క శక్తి, అనుష్ఠాన బలాలు ఎలా ఉన్నాయనేటువంటి 3 అంశాల మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఈ జాతకం తీసుకున్నట్టుగా మనకి రవికుజుల యొక్క స్థితి కానివ్వండి, దశమ లాభాధిపతుల యొక్క పరివర్తన యోగాలు, గురుడు యొక్క స్థితి అన్నీ బాగున్నప్పటికీ వీరి జాతకంలో 9వ స్థానం పూర్తిగా దెబ్బతింటం వల్ల, ఆ దశలు రావడం వల్ల ఇబ్బందులు. పైగా ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మనకి జ్యోతిష్యంలో ఎవరైనా నేర్చుకుంటో చాలామందికి తెలిసిపోతుంది కాబట్టి మనకి స్థితి యుతి దృష్టి మీద, స్థితి యుతి దృష్టి మీద 3 అంశాల మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరలా యాస్ట్రాలజికల్గా మనం తీసుకుంటే స్థితి శని 9వ స్థానం ఉంది. 9వ స్థానంలో శని అందరికీ దెబ్బతింటారని ఉండదండి. 9 ఇంట్లో శని కర్కాటక లగ్నానికి విదేశయానాలు ఉంటాయి, గవర్నమెంట్ ప్రమోషన్స్ ఉంటాయి, ఇతరత్ర కారణాల వల్ల ఉంటాయి. అవేంటి అనేది మనం తెలుసుకుందాం. తర్వాత శనీశ్వరుడు ఏమంటున్నారు, 3వ దృష్టితో లాభస్థానంలో ఉన్నటువంటి దశమాధిపతిని వీక్షిస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, వృత్తిలో సడన్ డౌన్ఫాల్ అనేది 2003 తర్వాత మొదలవలసి వస్తుంది. తర్వాత సబ్సిక్వెంట్ పీరియడ్స్, మనకి ఇమీడియట్గా వచ్చినటువంటి పీరియడ్స్ ఏంటి, బుధ మహాదశ యోగాన్ని ఇవ్వదు. హస్త సన్యాసం చేసినటువంటి అర్జున్ లాగా ఉంటుంది అనమాట. అంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదే ప్రిడిక్షను ఆయనకి గురు మహాదశలో ఉన్నప్పుడు ఎవరన్నా మంచిగా చెప్పున్నట్టయితే నష్టాలు ఎలా తప్పిపోయేవి అంటే, ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. అంటే బాబు నీకు ఇలా శని మహాదశ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది కాబట్టి పంట ఎక్కువ వేయకూడదు,
లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవాలి, సబ్సిక్వెంట్గా లేకపోతే బై ప్రోడక్ట్స్ కానీ ఏదైనా చేసుకోవాలి. కొన్ని రోజులు కామ్గా ఉండు. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి అదే చెప్తాను, మీకు టైం బాగాలేదు కాబట్టి 3-4 ఇయర్స్ కామ్గా కూర్చోండి, చేతులు కట్టుకుని కూర్చోండి, ఏదో నడిపిస్తారా నడిపించినట్టు నడిపించండి అని చెప్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, మంచి జాతకము. కానీ మనం అందరూ జాతకాలు చెప్పినప్పుడేమో చాలా 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 బాగుంది, కానీ ఎక్కువగా ఏం చేస్తారు, కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషం అనేది మనుషులకు వర్తించదు. మెయిన్ దాని మీద పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. స్వామికి పూజ చేయించాం, కాళహస్తి వెళ్ళాం, పూజ చేయించాం, మంచిదే, స్వామికి చేయించాం కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కర్మ ఏం చెప్తుంది, మనకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అది వేసుకోకుండా వేరే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల రోగం నయం అవుతుంది కదా. అలాగే మనం ఏ రెమెడీ చేయాలో చెప్పేటువంటి సరైన జ్యోతిష్యులు లేకపోయినా, తర్వాత రెమెడీ తెలిసినప్పటికి కూడా అనుష్ఠానం బలం లేనటువంటి వాళ్ళు జపాలు చేసినా, లేకపోతే మనకు డబ్బులు లేవు ఏం లేదు అనుకున్నప్పుడు మనంతటా మన కర్మని మనమే శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. సిస్టమ్ మొత్తం మనమే క్లీన్ చేసుకోవాలి. ఎలా అయితే ఇల్లును మనం శుభ్రం చేసుకుంటాం, ల్యాప్టాప్ని ఎలా అయితే ఫార్మాట్ చేసుకుంటాం, సిస్టమ్ క్లీన్ ఎలా అయితే చేస్తామో, అలాగే మన కర్మని క్లీన్ చేసుకోవడానికి సరైన ఆస్ట్రాలజర్ ద్వారా మీరు పరిహారాలు చేసుకుని పొద్దున్న 6 లోపు అయిపోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, నేను పొలానికి వెళ్తాను, ఎన్ని కాదండి, కర్మకేనా అనవసరం మీకు. ఎందుకంటే ఇంత కష్టపడి 68లో పుట్టిన 40 ఏళ్ళ పాటు ఎంత కష్టపడిన రిజల్ట్స్ రానప్పుడు రోజుకు ఒక అరగంట కష్టపడుతున్నా తప్పులేదు కదండి. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే దివ్య జ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో మనకి యోగం ఎక్కడ పోతుంది అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యమండి. యోగం ఎందుకు పోతుంది, తర్వాత కొంతమందికి జాతకం బాగున్నప్పటికీ మాకు బలి కలిసి వచ్చింది కదా అంటారు, కానీ యోగం పడుతుంది అక్కడ. కొన్ని ఉంటాయండి, ఆ యోగాలను పడుతుందే, ఎలా ఉంది, ఎంతవరకు వస్తుందో తెలుసుకోగలగాలి. తర్వాత పరిహారాలు మనం ఏ విధంగా చేస్తున్నాం అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా సాధన చేయటం. పూజ కాదండి, నేను పూజ చెప్పట్లేదు, ఎవరికైనా ఏం చెప్తారంటే సాధన చేయండి, పొద్దున్న లేవండి, స్నానం చేసుకోండి, మనశుద్ధి పెట్టుకోండి, శరీరం శుద్ధి పెట్టుకోండి, చక్కగా ధ్యానం చేయమని చెప్తాను. వేరేది పూజ చేసి మళ్ళీ ఇంట్లో ఆవిడని ఇబ్బంది పెట్టి లేపేసి ఇల్లు జిమ్మి అది చేయమని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసే కంటే కూడా స్నానం చేసుకుని మీరు అరుగు మీద కూర్చుంటారా, డాబా మీదకి వెళ్తారా, బాల్కనీలో కూర్చుంటారా, గుడికి వెళ్తారా, ఏదైనా కానీ సాధన, నిరంతర సాధన క్రమ తప్పకుండా యాస్ట్రాలజికల్గా మనకి అదృఢ కర్మలో ఉన్నటువంటి బలాలు బలహీనతలను కనుక మనం తెలుసుకుని సాధన చేస్తే జ్యోతిష్యం ద్వారా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన వాటికి 100% ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.